ఒకే రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీజ్ ద షిప్ ఇష్యూలో రెండు వార్తలు ఒకే వార్తను రెండు కోణాలు. ఈనాడు వచ్చేటప్పటికి స్టెల్లా నౌకకి మార్గం సుగమం. కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌకకు ఎట్టకేలకు పచ్చ జెండా ఊపారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటౌను పోర్టుకి నౌక బయలుదేరేందుకు అనుమతి ఇచ్చినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదివారం తెలిపారు. హల్దియా నుంచి నవంబర్ 11 కాకినాడ తీరానికి స్టెల్లా నౌక వచ్చిన విషయం తెలిసిందే. నౌకలోకి 32,415 టన్నులు లోడ్ అయ్యాక నవంబర్ 27న ఆకస్మిక తనిఖీలో పేదల బియ్యం ఉన్నట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 4న మరోసారి నౌకలో తనిఖీలు చేస్తే బియ్యంలో 36% పోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నట్టు తేలింది. దీంతో నౌకలోకి రేషన్ బియ్యం ఎత్తిన సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై పౌర సరఫరా అధికారులు 6A కేసు నమోదు చేసి పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నౌకలో పట్టుబడిన 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని డిసెంబర్ 30న స్వాధీనం చేసుకుని గోదాములకు తరలించి సీజ్ చేశారు. ఎగుమతిదారుల అభ్యర్థనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్కి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయింది. నౌక నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ ఛార్జీ, కార్గో నౌకలోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్పోర్ట్ రుసుము పోర్ట్ అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోట్ జ్యూస్ ధృవీకరణ పొందారు. అనంతరం కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరం వెళ్ళడానికి మార్గం సుగమం అయిందని ఈనాడు రాసుకొచ్చింది. అదే సందర్భంలో సాక్షి అని రాసుకొచ్చిందంటే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక డెమరేజ్ ఛార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారి ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతి క్లియరెన్స్ ఇవ్వాలి. అలా కాకుండా నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకి షిప్ యాజమాన్యం డెమరేజ్ ఛార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడిఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్గా సీజ్ ద షిప్ అంటే అధికారులు ఆదించారు. అయితే ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్ను సీజ్ చేయడానికి అవకాశం లేదు. బియ్యం ఉన్న కంటైనర్ మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు. స్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1320 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం అన్లోడ్ ప్రక్రియ సాగడం లేదు. కిందకి దింపే ప్రక్రియ బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ప్రతిబంధకమైందని చెప్తున్నారు. దీంతో నౌక పోర్టులో నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకి డెమరేజ్ ఛార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52,000 మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకి యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీని డెమరేజ్ ఎవరు చెల్లించాలని దానిపైన పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయతీ నడుస్తుంది. డెమరేజ్ రోజుకి ఎంత చెల్లించాలని దానిపైన స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్క వేయాలి. కానీ అప్పటికే తుఫాను కారణంగా పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చెబుతూ అప్పటి వరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి $22,000 అంటే రోజుకు 18.73 లక్షలు చెల్లించాలని లెక్క కట్టారు. ఒకసారి డెమరేజ్ తేదీని నిర్ధారిస్తే తుఫాన్లు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కను డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో 7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడిఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్థ డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వాళ్ళ వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరిన షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావిడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటుడు వార్తని హైలైట్ చేశారు.